సో చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. ఫ్యామిలీ మొత్తాన్ని ఒక దగ్గర చూస్తున్నా నేను. సో సాయి అన్న థ్యాంక్ యూ సో మచ్. మేబీ నువ్వు రావనుకున్నా నేను. ఇంటర్వ్యూస్కి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటావు, కొంచెం దూరంగా ఉంటావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎలా ఉండే నాన్నతో బాండింగ్ నిజంగా చెప్పాలి, ఎందుకంటే ఆ నాన్నని తో స్పెండ్ చేయాల్సిన టైంలో నాన్నతో లేవు. నాన్న మనతో లేకుండా నాన్న కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల బయట ఉన్నాడు కాబట్టి. సో ఆ మూమెంట్స్ గుర్తున్నాయన్న నీకు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఇయర్ ఫస్ట్ నేను లక్కీ ఏమనుకుంటున్నా అంటే డాడీ బర్త్డేకి ఈ ఇయర్ ఫస్ట్ టైం ఉంటున్నా ఇక్కడ. నేను సూపర్. ఎప్పుడైతే ఆయన సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండో బర్త్డేస్ అట్లా అంటే పబ్లిక్ ఫిగర్ అయ్యి లైక్ ఈజ్ ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్. ఎప్పుడైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండో ఇది నా ఫస్ట్ ఇయర్ ఆయన బర్త్డేకి నేను ఉండడం. ముందుగా డాడీ హ్యాపీ బర్త్డే అండ్ ఐ విష్ యూ ఇట్లనే అందరికి సేవలు చేసి ఇంకింకా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఓకే. సో అదే నేను అడిగిన దానికి నాన్నతో స్పెండ్ చేయాల్సిన టైంలో నాన్న మీతో లేడు. ఆ రోజులు గుర్తున్నాయన్న మీకు? ఎందుకంటే అమ్మనే దగ్గరుండి పెంచింది, అమ్మనే దగ్గరుండి చూసుకుంది కాబట్టి ఆ రోజులు గుర్తున్నాయా? చాలా చాలా రోజులు గుర్తున్నాయి. తర్వాత మేమే అర్థం చేసుకున్నాం ఆయన పొజిషన్ చూసి, ఆయన సిచ్యువేషన్ చూసి మేము అర్థం చేసుకున్నాం. అంటే అర్థం చేసుకున్న టైంలో మేము అర్థం చేసుకున్న టైంలో మేము అడుగుతుండే మా మమ్మీ ఎప్పుడు ఏంది ఎప్పుడు వస్తాడు డాడీ. తర్వాత ఎప్పుడైతే మేము మెచ్యూర్డ్ అయినాం, మేము కొంచెం మా బ్రెయిన్ అనేది తెలుసుకున్న టైంలో దెన్ వీ అండర్స్టాండ్, అట్లా అర్థం చేసుకున్నాం మేము 100%. అరే ఓకే డాడీ దీని గురించి మాకు దూరం ఉండే, ఇంకా వేరే ఆప్షన్ లేక మాకు దూరం ఉండు. ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ మాతోనే ఉంటాడు 100%. అట్లా అని అర్థం చేసుకున్న టైంలో మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు 100% అర్థం చేసుకున్నాం. ఓకే. సో అప్పుడు మీ తెలుగు వచ్చిన తర్వాత కూడా అన్న పేరు చెప్తే గుర్తుపట్టని వ్యక్తులు ఉంటారు కాబట్టి, సో అంబర్పేట్ శంకర్ అన్న అంటే కూడా భయపడతారు చాలా మంది. సో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అన్న ఆనెస్ట్గా చెప్పాలి ఈ మాట, ఎందుకంటే అన్న ఉండు పక్కన ముందు కాబట్టి ఓపెన్గా చెప్పాలి. బయటికి వెళ్ళినప్పుడు అరే మీ నాన్న అది ఇది మీ నాన్న ఇట్లా అది చేస్తాడంట ఇది చేస్తాడంట అని చెప్పి కూడా ఎప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదా? చాలా మంది అడిగారు. అప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను మనసులో, ఇప్పుడు ఒక పాకిస్తాన్ వాడు వచ్చి అరే తూ ఇండియానే క్యారే అని అన్నప్పుడు ఎంత ప్రౌడ్గా చెప్తారు, అరే మే ఎస్ ఐఎమ్ ఇండియన్ అని. నేను ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నా, ఎస్ ఐఎమ్ అంబర్పేట్ శంకర్ పైల్వాన్ కొడుకు, అదే చెప్పుకుంటా ఇప్పటికీ. దాంట్లో ఏముంది, తప్పు చేయలేనప్పుడు బ్యాక్ బోన్ సపోర్ట్ మనం సపోర్ట్ ఇస్తానందుకే కదా అతను ఇంకా ముందుకెళ్తాడు. అట్లా అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాయి ఇప్పటికి. నేను ఇంకోటి ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ టు బీ సన్. అంటే ఓపెన్గా చెప్తున్నారు. ఓపెన్ ఇదైతే మీరు నాకు ఇచ్చిన డైలాగ్ కాదు, మనసులోకి వచ్చిన మాట అది. ఇదైతే మీరు అడుగుతారని కూడా నాకు తెలియదు, సడన్ గా ఇమీడియట్లీ వచ్చేసింది అది. అంటే ఇబ్బంది పెట్టినా కూడా అదొక ప్రౌడ్నెస్. చాలా మంది అంటారు ఏంట్రా నువ్వు పలానా కొడుకు అంట అని. అవునరా బై ఐ మిస్ అన్, నాకేం ఇప్పుడు కూడా అంటారు. ఇప్పటికి స్టిల్ తెలియని వాళ్ళు తెలియనట్టు మాట్లాడతారు. చాలా మంది రెస్పెక్ట్ పాజిటివ్ ఎక్కువ తీసుకుంటారా అన్న గురించి? నెగిటివ్ వర్డ్స్ కూడా నేను పాజిటివ్ తీసుకుంటాను. సూపర్ అన్న. అప్పుడే కదా నువ్వు ఎదుటోనికి ఛాన్స్ ఇవ్వనట్టు అది. నెగిటివ్ వర్డ్స్ కూడా పాజిటివ్ తీసుకుంటాను. నేను నవ్వి ఊరుకుంటా, ఎందుకంటే నాకు తెలుసు అసలు విషయం ఏంటి. మా డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ టైంలో. ఇంత ఈజీ కాదు పిల్లల్ని వైఫ్ ని వదిలేసి బయట ఉండడం. ఎంత నరకం అనిపించినా మాకు తెలుసు. నాన్న ప్రేమకు దూరంగా ఉండే అప్పుడు కానీ అర్థం చేసుకున్నాను కదా. అంటే ఎంత అర్థం చేసుకున్నా కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నాన్నతో దానికి డబుల్ ఇస్తున్నాడు కదా మాకు. ఇంకేం కావాలి చెప్పండి. ఆ టైంలో ఇచ్చినా మాకు తెలియదు ఎంత ఇచ్చిండు. అంటే ఆ ఏజ్ మళ్ళీ రాదు కదా. అదే చెప్తున్నా, ఆ టైంలో ఇచ్చినప్పుడు మాకు తెలియదు, ఎందుకంటే మనం చిన్న ఉండే. ఇప్పుడు ఇంకెక్కువ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఏందో. మీరు ఇంటర్వ్యూ మధ్య నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సో అమ్మ కొంచెం బిజీ ఉంది కాబట్టి. సో ఫుడ్ ప్రిపరేషన్ బిజీ అంటే ఏదో కాదు, మళ్ళీ అమ్మ ఉండడానికి వెళ్తుంది అనమాట బయటికి. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల అన్న కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ జాయిన్ అవుతాడు అన్నతో కలిసి మనం మళ్ళీ ట్రావెల్ చేసి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసుకుందాం. అంతలోప్పుడు ఇంకొన్ని సీక్రెట్స్ అన్న గురించి తెలియని సీక్రెట్స్ కూడా మనం సాయనతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఆయన పర్సనల్ లైఫ్తో కూడా తెలుసుకుందాం. ఎలా నడుస్తుంది లైఫ్ అంతా? గోయింగ్ ఆన్, సెటిల్డ్. హాస్టల్లో సెటిల్ అయిపోయినా. అంటే అక్కడనే ఉంటాని కాదు, టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తాయి ఇక్కడ. మీరు అక్కడ హాస్టల్కి వెళ్తే ఇక్కడ అందరూ ఏం కావాలన్న, ఎందుకంటే అన్నకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ వారసుడు అన్న, ఈ క్వశ్చన్ ఓపెన్గా అడుగుతున్నా, తెలుసు ఎంతమంది నన్ను ట్రోల్ చేసుకుంటారో మనకు తెలుసు. కానీ చాలా మంది పైల్వాన్ల కొడుకులు కానీ లేకపోతే ఎమ్మెల్యే కొడుకులు కానీ ఎంపీల కొడుకులు కానీ సో వెనకాల 10 మందిని వేసుకొని కాళ్ళని వేసుకొని తిరుగుతారు. బట్ ఆ నేచర్ మీలో నాకు కనిపించలేదు, ఇంతవరకు నాకు కనిపించలేదు. ఎందుకంటే కొంచెం సపరేట్గా ఉంటారు మీరు. ఏంటి ఆ బిహైండ్ రీజన్ తెలుసుకోవచ్చా? తప్పు చేసినోడు 10 మందిని వేసుకొని తిరుగుతాడు. మేము తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, సింగిలే తిరుగుతా.
అట్లా ఏమైనా అటాక్స్ ఏమైనా అయితే అట్లీస్ట్ ఒక 10 మంది వచ్చి నన్ను కొడితే ఒక్కనన్న కొట్టి రిటర్న్ వస్తా ఇంటికి. అదైతే 100%. ఏంటి ఆ ధైర్యం ఏంటి? మా డాడీ ఇచ్చిన ధైర్యం, అతను చూసే పెరిగినాం ఇప్పటి వరకు. తప్పు చేయనప్పుడు 100% మనం భయపడొద్దు. అదే ఒక మెసేజ్ మనకి. అందరూ అనుకుంటారు, నన్ను చాలా మంది అడిగారు ఒక్కను ఎందుకు తిరుగుతావు ఎప్పుడు, ఎవరు ఎందుకు ఉండరు అని. తప్పు చేయనప్పుడు భయపడొద్దు. తప్పు చేసినోడే నన్ను అటాక్ చేస్తారని 10 మంది వేసుకొని తిరుగుతారు. అట్లా అని మీ మైండ్ లో రావచ్చు, మీ డాడీ కూడా 10 మందిని వేసుకొని తిరుగుతున్నారు, కానీ అది 10 మంది తిరిగేటోళ్ళు అభిమానంతో తిరుగుతున్నారు. అంతేగాని అతను రాను ఒక 10 మందిని వేసుకొని తిరగడం అట్లా ఎప్పుడు పోలే. అభిమానంతో 10 మంది ఎంబడి ఉంటారు. సో అందుకోసమే మీరు ఒక్కరే సింపుల్ గా సింపుల్ ఎప్పుడే. అంటే ఎప్పుడు అనిపించలేదా అరే శంకర్ అన్న కొడుకు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండాలి, బయట తిరగాలి, అవి చూపియాలి ఇవి చూపియాలి, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. సింప్లిసిటీ కదా, సింప్లిసిటీ ఉంటేనే మనం ఇదవుతాం. అంతేగాని షో ఆఫ్ చేసినాం అనుకో, నేను చెప్పుకోవచ్చు ఇప్పుడే నేను 10 మందిని కొట్టిన అక్కడ, అట్లా మనకు ఉండదు. హానెస్ట్ గా చెప్పన్నా, ఇప్పటి వరకు ఎప్పుడు అన్న పేరు వాడుకోలేదు మీరు శంకర్ కొడుకు? నేను పలానా కొడుకు అని ఎప్పుడు చెప్పుకోలే, అవసరం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? అఫ్ కోర్స్, నీకు ఆన్సర్ ఇచ్చేసిన ఆల్రెడీ. మళ్ళీ అడుగుతున్నా, ప్రౌడ్ మళ్ళీ ప్రౌడ్, డబుల్ ప్రౌడ్. ఇప్పుడు అదే మాట చెప్తా, వెరీ ప్రౌడ్ టు బీ సన్. నెగిటివ్ పాజిటివ్ గా చేసుకున్నామని. నెగిటివ్ ఏం లేదు, అతను చేసింది తప్పేం లేదు కదా. తప్పులేదు మరి అన్ని సంవత్సరాలు ఎప్పుడో చూసి తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో అదే కాటికి పోయిన వాళ్ళు. తప్పు చేయలేదు కాబట్టి స్టిల్ హెల్తీగా ఉన్నాడు, వెల్తీగా ఉన్నాడు, 10 మంది ఆశీర్వాదం. ఇప్పుడు కూడా బయటికి వెళ్తే 10 మంది గుర్తుపడతారు. ఎవ్రీడే వాళ్ళకేం అవసరం, ఇంటి ముంగడ వచ్చి భయంతో వచ్చిన లేకపోతే మళ్ళీ ఏమని అంటాడేమో. భయంతో వస్తే ఇంట్లో ఎందుకు కూర్చుంటారు, బయట కూర్చుంటారు కదా. అదే లైక్ సెటిల్మెంట్ కానీ అలాంటి ఏం సెటిల్మెంట్లు ఏం లేదు కదా. సెటిల్మెంట్ అంటే ఏంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెటిల్మెంట్ అంటే ఏంది? అంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదైనా కేసు ఇష్యూ ఉన్నా కానీ లేకపోతే ల్యాండ్ ఇష్యూ ఉన్నా కానీ. సెటిల్మెంట్ అట్లా కాదు, ఒక పెద్ద మనిషి లేక ఇట్లా కాదురా బాబు ఇట్లా అని సంజాన్స్తారు. వినకపోతే దాని తర్వాత వాళ్ళు చెప్తాడు, ఇంకోసారి వినకపోతే ఇష్టం రా బాబు, ఇంకా ఫర్దర్ గా వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. సెటిల్మెంట్ ఏం లేదు, సెటిల్మెంట్స్. ఓకే, మీ పర్సనల్ లైఫ్ కి వస్తే ఆస్ట్రేలియా సెటిల్ అయిన అక్కడ పర్సనల్ లైఫ్ కి వస్తే 2011 లో మ్యారేజ్ అయింది. మిస్సెస్ పేరు అర్చన, ముద్దుగా ఆమెని సుని అని పిలుస్తాయి. మెయిన్ తప్ప ఎవరు పిలవరు సుని అని. ఆమె నిక్నేమ్ సునీత, బట్ నేను దాని షార్ట్ గా సుని అని పెట్టాను. నాకు 2 పాపలు. ఫస్ట్ పాప వచ్చేసి తన్వి, ఆమె 11 years. చిన్న ఆమె వచ్చేసి తుషాన్. ఇద్దరు పాపలు. అక్కడనే అంతా వెల్ సెటిల్. అంతా అక్కడనే. ఇక్కడ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇప్పటిదాకా కూడా అది అడిగిన, నేను అన్న లేనప్పుడు కూడా అది అడిగిన కాబట్టి. సో మీకు ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపించి ఎందుకు నేను అనవసరంగా శంకర్ అన్న కొడుకుగా పుట్టినా అని చెప్పి అనిపించిందా? అట్లా అనిపిస్తే నేను ఈ పార్టీకి ఎప్పుడో డాడీ కూడా చెప్తున్నాయి, ఊకన్నా ఇది అయింది డాడీ అని. నాకు ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు అనిపించదు అన్నమాట. ఏది ఇంతవరకు చెడు కూడా జరగలేదు? కాలేదు, ఏం కాలేదు. నాకు అటాక్స్ కూడా కాలేదు, ఏమి ఇంతవరకు చేయలేదు, ధైర్యం చేయలేదు ఎవరు. నేను అనుకుంటా అంతే. చేస్తే అటాక్ అప్పుడు చూసుకుందాం, అది అంతే. మనం ప్లాన్ గా ఉండొద్దు కదా. అదే వార్ అనేది అదే కదా. ఓవర్ చెప్పి రాడు వార్ కి, చెప్పకుండా వచ్చినాడే వార్ అంటారు. నార్మల్ సింప్లిసిటీ, 10 మందికి సాయం చేయి, ఆటోమేటిక్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో ఎప్పుడు ఉంటారు. మమ్మీ షీఈ్ వెరీ హార్డ్ వర్క్. నేను ఆమె చూసినప్పటి నుంచి ఎప్పుడు లైక్ వండడం, 10 మందికి ఎవరు పగోడు వచ్చినా తినిపో అన్నట్టు మాట్లాడతాం. మేమే చెప్తాం అప్పుడు, ఏం మమ్మీ వానికి ఇది చేస్తున్నావు అని అంటే, ఓనిరా ఓన్ పాపం ఆడబోతారు. ఈ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ? మాకు బ్రదర్ ఒకరు, బిగ్ బ్రదర్, సిస్టర్ స్మాల్ సిస్టర్. బ్రదర్ ఇక్కడనే ఉంటాడు కోకాపేటలో, సిస్టర్ వచ్చేసి యుఎస్ లో. ఓకే, ఎలా ఉంటుంది మీ బ్రదర్ తో? అంటే అంత ఉంది కాబట్టి కదా, ఇప్పటికీ కూడా ఆ బాండింగ్ ఉంది కాబట్టి కదా. ఎవరిది ఆయనకి ఎప్పుడు మేము ఎదురుపోము. ఆయన అంటే ఆయన కూడా ఎప్పుడు ఇట్లా నెగిటివ్ నన్ను తక్కువ చూడడు. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అంటే ఎదుగుతుంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంచెం. నాకైతే ఇప్పటివరకు ఏం కాలేదు, ఆ చేదు అనుభవం అయితే ఏం కాలేదు. వారసు రాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళే బెస్ట్. సో వాళ్ళతో కొన్ని మెమొరీస్ కానీ కొన్ని మూమెంట్స్ కానీ ఉంటాయి. లైక్ మీరు ఎక్కడో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళ మీ దగ్గరకు వచ్చేవాళ్ళంట. నేను వైజాగ్ లో చదువుకునేటప్పుడు వచ్చి చూసిపోతుండే. నేను డిఫెన్స్ లో చేసిన వైజాగ్ లో. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 2 years చేస్తాను. ఇంటర్ అంతా అక్కడనే, ఇంటర్ వైజాగ్ డిఫెన్స్ లో చేస్తాను. ఇప్పుడు వచ్చి చూసి పోతుండే. అవి అంటే కొంచెం మంచిగా అనిపిస్తుండే. అరే
ఫ్యామిలీ వచ్చి చూసిపోతుంది, చూసే టైంకి వచ్చి నేను మళ్ళా మంచిగా అనిపిస్తుంది ఆ బాండింగ్ మాకు. ఓకే, అక్కడంటే వైజాగ్ అంటే బీచెస్ అక్కడ కూడా వెళ్తుండే అంతే. ఇంకా ఆ ఏజ్ లో మనకి ఏం కావాలి చెప్పు, ఫ్యామిలీ వచ్చిందంటే అంతే కదా. ఓకే, సో నువ్వు చదువుతున్నప్పుడు కానీ లేకుంటే నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ నాన్న వచ్చి ఎప్పుడైనా సరే కాలేజ్కి కానీ స్కూల్కి కానీ స్వయంగా నాన్న వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? నాకు స్టిల్ రిమెంబర్ ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఫీజు కట్టడానికి డాడీ వచ్చింది. ఓకే, అసలు బూస్ బాంబ్స్ వచ్చినాయి ఇట్లా, నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే డాడీ వస్తాడని, డాడీ ఓడితో వచ్చి ఫీజు కట్టి వేసిపోతాడు. డాడీ వచ్చేసి 4 years ఫీజు ఒకటేసారి కట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా రానరా వచ్చి. అప్పుడు కాలేజ్ చైర్మన్ కూడా ఉండి, అప్పుడు ఫుల్ ప్రౌడ్. అట్లా రే అమ్మ ఛాతీ ఉడావో అంటారు చూడు, అట్లా ఉండే. ఆ మూమెంట్ ప్రౌడ్ మూమెంట్ ఉండే నిజంగా. సూపర్. నాన్నతో ఉన్న మూమెంట్స్ మీకు? మా డాడీతోని ఆల్వేస్ హ్యాపీ మూమెంట్స్. ఇప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాడు కదా, అది ఇట్స్ నాట్ ఈజీ. ఫుడ్ డొనేషన్ అంటే 25 kgs రైస్ ఎవ్రీ వీక్, అంటే మంత్లీ వన్స్ అంటే ఓకే, ఎవ్రీ వీక్ అంటే ఇట్స్ నాట్ ఏ. నేను కూడా మంచి గుడ్ థాట్ అది యాక్చువల్ చెప్పాలి. అట్లాంటి ఇంకా గుడ్ థాట్స్ ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే నాన్న అప్పుడు బయట ఉన్నప్పుడు అమ్మకి తోడుగా మీరు ఉన్నారు, బట్ ఇప్పుడు అమ్మ నాన్న కలిసి మంచిగా హ్యాపీ ఉన్న సందర్భంలో కూడా మీరంతా ఆ ఫ్యామిలీ కొంచెం అక్కడ ఇక్కడ సెటిల్ కావడం చూసినాం మనం. అంటే ఎప్పుడన్నా ఆ మెమోరీస్ కానీ మీతో షేర్ చేసుకున్నారు అమ్మ కానీ నాన్న కానీ? చేసుకుంటారు కదా, ఫోన్ కాల్ చేసి ఇప్పుడు ఇట్లుండేరా, అప్పుడు అట్లుండేరా, మిస్ అవుతున్నాం. మేము కూడా మిస్ అవుతాం వాళ్ళని. బట్ ఏంటంటే ఇక అక్కడ కొన్ని రోజులు ఉండేసి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ వద్దామని అట్లా ఉంది థాట్. అంటే అందరు కలిసిన టైంలో కొంచెం దూరంగా ఉన్నారని చెప్పి అంటే నేనేమనుకుంటా అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. పొద్దులు వేసే జనాలు ఇంట్లో, అప్పుడు మా మీద థాట్ రాదు. అది ఒక లోన్లీనెస్ ఉంటే మేము డెఫినెట్లీ మేము ఏదో ఒక డిసిషన్ తీసుకుంటుండే. వాళ్ళకి అది లేదు, ఎందుకంటే పొద్దుగానే మేం కాకుండా దేవుడిచ్చిన వాళ్ళు ఉన్నారు కొడుకులు, వాళ్ళకి బిడ్డలు కానీ, వాళ్ళతోని దే విల్ బి హ్యాపీ. సో వాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటూ అంతే గడిపేస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడు మాతోనే ఉంటారు, ఇంకా ఎక్కడ పోడు. ఇంకా డాడీ ఇంకా ఎక్కడ పోడు, మేము వస్తే మాత్రం కంపల్సరీ మాతోనే. సో నాన్న పైన చాలా అటాక్స్ జరిగినాయి, సో అందరికీ తెలిసిందే. ఆ అటాక్స్ లో కూడా మీరు ఒక అమ్మతో కూడా ఇప్పటిదాకా ఏదో గుట్టాలో ఏదో ఇష్యూ అని చెప్పి నేను విన్నప్పుడు మీరు చిన్న ఉన్నారని చెప్పి, సో అది కాకుండా ఇంకేదైనా నాన్న లైఫ్ లో ది బిగ్గెస్ట్ ఇష్యూ, ఇక ఆ ఇష్యూ వల్ల నాన్న బయటకు వచ్చింది కాబట్టి బిగ్గెస్ట్ ఇష్యూ అంటే అదే లాస్ట్ బోనిగా యాదగిరిగుట్టది. తర్వాత మాకు తెలివి వచ్చినాక ఏమైతే కాదు. ఏదో భువనగిరిలో కూడా నాన్న పైన ఏదో ఇష్యూ ఉందని చెప్పి తెలిసింది, భువనగిరి అటాక్ ఏదో. అదే చెప్పాను కదా, అది అయ్యింది. అప్పుడు మేము చిన్న ఉండే, నేను like 4 years ఏమో ఉండే అప్పుడు. మీకు తెలివి వచ్చిన తర్వాత మాత్రం ఏం కాలేదు. మాకు తెలివి వచ్చినప్పుడు ఏం కాదు. సో ఇప్పుడు ఎలాంటి నాకు తెలివి వచ్చినప్పుడు అయితే బాంబ్ అటాక్ అయింది 4 times. బాంబ్ అటాక్ ఎక్కడ? ఇక్కడనే ఇక్కడ ఉప్పల్లో ఒకసారి అయింది, ఒకసారి ఇక్కడ జిందా తిలిస్మాన్ ఫ్యాక్టరీ ఉండే మన అలీకేవ్ దగ్గర, అక్కడ అయింది 3 to 4 times. ఒకసారి ఏమో బిచ్చపోని వేషం వేసుకొని బాంబు వేసింది కార్లో. అన్ని ఫెయిల్ అయినాయి, అన్ని బాంబ్స్ ఫెయిల్ అయినాయి. నాకు తెలివి ఉన్న వరకు అదొకటే. అది చాలా పెద్ద ట్రాజడీ అయింది. ఇట్లా ఎనిమీస్, నా పడనోళ్ళు మంచి చేసి అరే వీడి ఎదిగిపోతుండు అని ఒక ఎనిమీస్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు మంచి చేసిన వాళ్ళకి కంపల్సరీ చెడు అనేది ఉంటుంది. సో ఎన్నో అటాక్స్, ఎన్నో ఇబ్బందులు అన్నీ తలదన్ని. ఇప్పుడు శంకరన్ అంటే ఒక బ్రాండ్, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతుంటారు. సో ఈ టోటల్ ఎంటైర్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఎప్పుడన్నా మీకు అనుకున్నారా నాన్నకి మేము ఎప్పుడు దూరం అవుతామేమో అని చెప్పి, అలాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయి మీకు? ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నాన్న బయట ఉంటే అటాక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా నాన్నకి దూరం అయిపోతామేమో అని చెప్పి అలాంటి థాట్ అనిపించలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే ఆయన రిటర్న్ వస్తాడనే అనుకుంటాం. ఎప్పుడు ఆ థాట్స్ రాలేదు. అట్లేమన్నా అయితే మేము కూడా తెగిస్తాము. నేను రెడీ ఉన్నా, ఫస్ట్ నేనే ఉంటా నెక్స్ట్ రంగంలో దిగడానికి. ఆఫ్ కోర్స్ వారసుగా అంతే కదా, ఆయన మీద ఈగ వాళ్ళన్నా మేము చూసుకోము. అట్లాంటిది ఎవడో వచ్చి అటాక్ చేస్తుందంటే తెలివి లేని టైంలోనే మాకు కొంచెం ఉడుకు రక్తం అప్పుడే వెళ్ళింది. ఇప్పుడు తెలివి ఉంది, ఏంది తెలుసు, గ్రోన్ అప్. ఇప్పుడు కూడా ఏమైనా అయితే నేను ఫస్ట్ ఉంటా. అంటే పాజిటివిటీ ఎంత ఉన్నా నెగిటివిటీ మాత్రం ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి ఎవరైనా అన్న గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడి సో వెళ్తున్నప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఎక్కడ పోయినా మనము అవన్నీ వింటూ ఉన్నాం. మంచిది కదా, నెగిటివ్ ఇవాళ రేపు జనరేషన్ ఎట్లుంది, నెగిటివ్ చేసిన వాళ్ళే ఎక్కువ తెలుసు. అట్లా తెలుసుకొని వాళ్ళే లేదు ఇట్లా కాదు అని మళ్ళీ పాజిటివ్గా తెలుసుకొని మా దగ్గరకు వచ్చారు.
మంచి మంచి వాళ్ళని చూసిన నేను మా దగ్గర. జనాలకి చాలా మంది శంకరన్న అంటే ఇష్టం. సో శంకరన్న కొడుకుగా మీరు కూడా అందరికి ఇష్టమే కాబట్టి సో జనాలకి నాన్న గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కొంచెం సరే ఆ పాజిటివ్ అనుకున్న వాళ్ళు పాజిటివ్ అనుకో, నెగిటివ్ అనుకున్న వాళ్ళు నెగిటివ్ అనుకోని, కానీ జనాలకు మీరు ఏం చెప్తారు నాన్న గురించి చెప్పాలంటే? జనాలకు ఒకటే చెప్తాను నేను, ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ. ఇప్పటివరకు ఏం చేసినా వన్ మ్యాన్ ఆర్మీగా చేసాం, అదే కంటిన్యూ అవుతుంది, అదే లెగ చేసి మేము కూడా కంటిన్యూ చేస్తాం. సింపుల్. నువ్వు ఇందాక అడిగేవు కదా, ఒక్కరివి తిరుగుతాను, వన్ మ్యాన్ ఆర్మీ. నాన్న వన్ మ్యాన్ ఆర్మీ, ఆ తర్వాత కొడుకు అతను చూసే కదా మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అఫ్ కోర్స్ ఆల్ ద టైమ్ వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే, అంటే ఇప్పటిదాకా స్టార్టింగ్ నేను మాట్లాడినప్పుడు సింప్లిసిటీ అని చెప్పి నేనే చెప్పిన, ఎందుకంటే నేను చూసిన కాబట్టి. సో మధ్యలో ఇంటర్వ్యూ మధ్యలో కూడా మీరు నాన్నకి ఏమైనా అయితే నేను వస్తా అని చెప్పి కూడా కొంచెం రూడ్గా కొంచెం గట్టిగా మాట్లాడారు కాబట్టి, సో మరి అది నెగిటివ్ అవుతుంది అనే థాట్ కూడా రాలేదా మీకు? అంతే కదా బ్రదర్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నకేమైనా అయితే నువ్వు ముందుకు రావా? అట్లాంటి మా నాన్న ఏ స్టేజ్లో ఉంటే నేను ఎందుకు ముందుకు వస్తా అని చెప్పు. 100% నేను ఫస్ట్ ఉంటా. నేను ఇప్పటికీ కూడా ఆయన ఏమన్నా అంటే నేను తట్టుకోను, నేను ఫస్ట్ ఉంటా. ఓకే, ఎవరున్నా లేకున్నా నేను ఫస్ట్ ఉంటా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అడిగిన కూడా ఇంటర్వ్యూ ఇచ్చినందుకన్నా. థ్యాంక్ యూ అనిల్. ఐ విష్ యువర్ క్యూబ్ టీవీ షుడ్ గో మోర్ ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేసి చాలా మంది మిలియన్ వ్యూస్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యూబ్ టీవీ. Yes, thank you అన్న, థ్యాంక్ యూ సో మచ్.